ప్రస్తుతానికి నేనైతే మనాలిలో బియాస్ రివర్ దగ్గర ఉన్నాను. ఎంత చల్లగా ఉన్నదంటే ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్, కానీ ఎంత ఫ్రెష్ వాటర్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, బట్ ట్రూలీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. హిడింబి టెంపుల్ విజిట్ చేసి అయితే మళ్ళీ మా కాటేజ్ కి వచ్చేసామండి. తొందరగానే వచ్చేసాం. 3:30 కల్లా మేము బ్యాక్ అయిపోయాము. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, దీని ప్రీవియస్ వీడియో అదే హిడింబి టెంపుల్. సో ఇప్పుడైతే మేము మా కాటేజ్ ఆనుకునే, అంటే ప్రీవియస్ వీడియోస్ లో చెప్పే ఉంటాము, మా కాటేజ్ ఆనుకునే బియాస్ రివర్ ఫ్లో అవుతూ ఉంటదండి. సో ఇప్పుడు పిల్లలు ఎప్పటి నుంచో అక్కడికి వెళ్దాం, ఆ రివర్ దగ్గరికి వెళ్దాం అని అంటున్నారు. సో ఇప్పుడైతే మేము రివర్ దగ్గరికి వెళ్ళబోతున్నామండి. అది అలా ఫ్లో అవుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో రండి, మేము ఎలా ఎంజాయ్ చేస్తామో చూద్దరు కానీ. సో వీడియోలోకి వెళ్ళక ముందు మేము ఏ కాటేజ్ లో అయితే ఉన్నామో ఆ కాటేజ్ గురించి మేము కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తామన్నాం కదా, ఫుల్ టూర్, కాటేజ్ ఫుల్ టూర్. సో అదైతే వస్తుందండి మీకు. సో బ్యూటిఫుల్ కాటేజ్ అండి. ప్రతి నిమిషం నేను జోషి మంచి లొకేషన్ లో ఉన్నాం, మంచి లొకేషన్ లో దొరికింది అని అనుకుంటూనే ఉన్నాం. లైక్ ట్రూలీ వీఆర్ ఏమంటారు, ఎంజాయింగ్ అండ్ మెస్మరైజింగ్ చెప్పాలంటే. అంటే ఒకేసారి జాక్ పాట్ అంటారు కదా, అలా అన్ని ఒకే దగ్గర ఉన్నాయండి. అసలు చాలా చాలా నచ్చింది మాకు ఈ లొకేషన్ అయితే. సో కాటేజ్ ఫుల్ టూర్ కూడా చేస్తున్నాం, అండ్ అది దీనికన్నా ముందు అది వస్తుంది. సో చూడండి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏం కాదు ఇది అన్నాడు అతను. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టే ఆ జేసీబీ వల్ల పైప్ లైన్ పగలు కొట్టేశాడు, వాటర్ సప్లై లేదు అన్నారు కదా. లిటరల్లీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ బుద్ధి చూడు, కింద మధ్యలో ఇంకేం లేవు సపోర్ట్లు. వీడియోలోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట అండి. చాలామంది మా వీడియోస్ చూస్తూ కమెంట్ చేస్తారు రెగ్యులర్గా. నేను అపరాజిత చదువుకొని చక్కగా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి, అవి కూడా అలాగే చదువుకొని నవ్వుకుని వదిలేస్తాం, పెద్దగా పట్టించుకోము, రెస్పాండ్ కూడా అవ్వము. అయితే రీసెంట్గా ఒక కమెంట్ వచ్చిందండి. ఆ కమెంట్ యొక్క సారాంశం ఏంటంటే, మొత్తం చెప్పింది ఏంటి అంటే, మా వీడియోస్లో 100% ఉంటే ఆ 100%లో 10% మాత్రమే ఇన్ఫర్మేషన్ అని, మిగతాదంతా సోది వేస్ట్ అని వాళ్ళు చెప్పారు. రెండోది ఏంటి అంటే, సో ఇలాగా ఒక 1000 వీడియోస్ చేసినా సరే, మీరు ఇప్పుడు చేస్తున్న ప్రకారం 1000 వీడియోస్ చేసినా మీ ఛానల్ గ్రో అవ్వదు, మీ ఛానల్కి సక్సెస్ రాదు అని చెప్పినప్పుడు చాలా నవ్వుకున్నాం, చాలా ఫన్నీగా అనిపించింది. దాన్ని ఎందుకు కోట్ చేస్తున్నామంటే, ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో వారు చెప్పిన దానికి మీరేమంటారు? ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ఒపీనియన్ కనుక వాళ్ళు చెప్పొచ్చు, చెప్పకూడదని రైట్ లేదు. మేము కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటాం. బట్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మన ఛానల్లో ఉంది. మరొక మాట, ఫస్ట్ మొదటిసారి మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, మేము ఏ ట్రిప్ చేసినా ఆ ట్రిప్ జరుగుతున్నంతసేపు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సిరీస్ లాస్ట్లో అయితే ఫుల్ ట్రిప్ వీడియో చేస్తాం. ఫుల్ ట్రిప్ వీడియోలో ఎలా బయలుదేరాం, ఎలా వెళ్ళాం, వెహికల్స్ ఎలా యూజ్ చేసుకున్నాం, ఫుడ్ ఏం తిన్నాం, హోటల్స్ ఎక్కడ ఉన్నాము, సో అట్రాక్షన్స్ ఏం చూసాం, ఎలాగ లగేజ్ పట్టుకెళ్ళాలి, ఏమేమి చూసుకోవాలి అనేవి లాస్ట్లో ఇవన్నీ కవర్ చేస్తాం. తెలియని వాళ్ళు కాబట్టి అయ్యో ఇన్ఫర్మేషన్ లేదేమో అని అనుకోవచ్చేమో. ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఈ చిన్న మాట అయితే చెప్తున్నాము. సో మీరేమంటారు? వీలైతే లాస్ట్ వీడియోకి అది కమెంట్ కింద ఉంటుంది, దాన్ని పిన్ చేసి కూడా ఉన్నాం, అది కూడా ఒకసారి చదివి మీ రెస్పాన్స్ అయితే తెలియజేయండి.
సో వాటర్లో కాలు పెట్టలేకపోతున్నామండి. ఒక 2 నిమిషాలు ఉంచితే గట్టేస్తుంది కాలు. అలా అంత అంటే ఇంకా స్పర్శ తెలియదు, తర్వాత తెలియట్లేదు, అంత భయంకరంగా ఉంది. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది కదా, చాలా బాగుంది. అదే సమ్మర్ అనుకోండి, చక్కగా మనం వెచ్చగా వాటర్ ఎంజాయ్ చేయొచ్చు. తెలిసి బియాస్ రివర్ ఆ స్నో మౌంటైన్స్ నుంచి వస్తారు కదండి, కరిగిపోయి కరిగి ఎంత ఫ్రీజింగ్ కోల్డ్ అంటే నా ఫింగర్స్ పని చేయట్లేదు. నా ఏమంటారు తిమ్మిరెక్కేయడం అయిపోతా అంటారు కదా, అలా అయిపోయి ఎందుకు పని చేయట్లేదు కాళ్ళు, అసలు వేలు కరుగుతామన్నా కూడా అవ్వట్లేదు. అంటే స్పర్శ కూడా ఈ టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ పని చేయట్లేదు, మంటలు వచ్చేసినట్టు అయిపోయింది. మేమైతే మనాలిలో దేన్ని విడిచిపెట్టలేదండి, టు ది ఫుల్లెస్ట్ అంటారు కదా, సో అలా మనాలి అయితే మేము టు ది ఫుల్లెస్ట్ మేమైతే ఎంజాయ్ చేసాము. అటు స్నో ప్లేసెస్కి వెళ్ళి స్నో యాక్టివిటీస్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. సో చక్కగా అది ఎంజాయ్ చేసాము. అలాగే చక్కగా లాస్ట్ వీడియోస్లో ఉంటాయి చూడండి, ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చూడండి ఫుల్ స్నో యాక్టివిటీస్. అలాగే చక్కగా మేము ఒక మంచి కాటేజ్లో అయితే స్టే చేసామండి. అంటే దగ్గరికి మంచు కొండలకి దగ్గరలో, అటు నేచర్కి దగ్గరగా చాలా ప్రశాంతంగా అయితే మేము ఆ కాటేజ్ ఎంజాయ్ చేసాము. అలాగే లోకల్ ఫుడ్స్ ట్రై చేసామండి. ఆ లోకల్ స్టైల్ ఆ ఫుడ్స్ కానీ లేకపోతే ఆ మార్కెట్స్లోకి వెళ్ళినప్పుడు చాలా చాలా మాకు నచ్చింది అండ్ ఎంజాయ్ చేసాం. అలాగే ఇంత వచ్చిన తర్వాత మనాలిలో బియాస్ రివర్లోకి దిగకపోతే ఎలా చెప్పండి. సో మేము ఆఖరికి బియాస్ రివర్లో కూడా దిగి ఫుల్గా ఎంజాయ్ చేసామండి. చూడండి ఇక్కడ స్టోన్స్ అన్ని ఇలా రౌండ్గానే చక్కగా ఎవరో చెక్కినట్లు, గ్రైండింగ్ చేసినట్లు, ఏమంటారు పాలిష్ చేసినట్టు చూపించి ఇవ్వండి. ఏ స్టోన్ చూడండి, ఏ స్టోన్ చూసినా అంతే, ఆ స్టోన్లు అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో. పట్టుకెళ్ళడానికి అవ్వదు కానీ వెయిట్ ఎక్కువ ఉంది, లేకపోతే పట్టుకెళ్ళిపోదాం. నేచురల్ స్టోన్ చాలా బాగుంది. చాలా మంది వీడియోస్ చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీడియో స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్లోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి, హోటల్ ప్రైస్ ఎంత, హోటల్ లొకేషన్ ఎక్కడ, ఎలా వెళ్ళారు, ఇవన్నీ. కానీ మా వీడియోస్లో ఏంటంటేనండి మేము ఏం ఎంజాయ్ చేస్తున్నామో అవి మీకు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ దాంతోపాటు మేమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కసారి మీరు గమనించగలరు. ఎంజాయ్ చేస్తూ సో ఈ బియాస్ రివర్ వచ్చేసి క్వైట్ మా రిసార్ట్కి ఆపోజిట్ అండి. అందుకోసమని ఈ ప్లేస్ను ఆఫ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో ఇది రోహతాంగ్ పాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే రివర్స్ మంచు పర్వతాల నుంచి కరిగే ఆ మంచు వాటర్లా తయారయ్యి ఎక్కడి వరకు వస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మేము చేస్తున్న ఈ వీడియోస్ మొదట మేము ఆ ప్లేసెస్ని ఎంజాయ్ చేయడానికి చేస్తున్నామండి. అంటే మేము పూర్తిగా ఎంజాయ్ చేస్తూ దాన్ని షూట్ చేస్తున్నాము. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వీడియోస్ ముందు మా కోసం, తర్వాత మాలాగా ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకు ఉపయోగపడతాయని చేస్తున్నాము. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం అయితే మేము చేయట్లేదండి. సో ఎందుకంటే మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నామండి. అంటే ఇంకా ఎలా ఉన్నదంటే ఫుల్ ఫోటోషూట్ సెషన్ అయిపోయింది ఇక్కడ. చాలా చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఒక పక్కన చల్ల ఐస్ క్యూబ్స్ లాగా వాటర్, ఒక పక్కన బ్యూటిఫుల్ సీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ స్టోన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో.
సాధారణంగా అక్వేరియంస్ లో నున్నని రాళ్ళు ఉంటాయి కదండి, అడుగున వేస్తారు. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ రెస్టారెంట్స్ కి వెళ్తే మనకి స్మూత్ రాళ్ళు అయితే వాళ్ళు డెకరేషన్ కింద వాడతారు మొక్కల దగ్గర, గార్డెన్స్ దగ్గర. సో అలాంటివి ఇక్కడ అయితే కుప్పలండి అసలు. మీరు ఒక లారీ తెచ్చుకుంటే లారీ నిండా పట్టుకెళ్ళొచ్చండి. మా పిల్లలు అయితే చాలా కలెక్ట్ చేశారు అలాంటి రాళ్ళు. నిజంగా అలాంటి రాళ్ళే మనం డబ్బులు పెట్టుకొని కొంటాము, ఇక్కడేమో ఫ్రీగా లభ్యం అవుతుంది. బ్యాక్ నుంచి వదులు, బ్యాక్ వెళ్ళు, అక్కడి నుంచి వదులు, వదులు, స్లో స్లో పడకుండా వదులు. అంటే రివర్స్ పడిపోయింది. ఇటీవల చెప్తాను నాకు ఇవ్వు. టైటానిక్ టైటానిక్ అంట. వాటర్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇష్టం అని కాదు కానీ పిచ్ అనే చెప్పాలి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే వాళ్ళు అడుగుతారు కూడా మమ్మల్ని ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ హోటల్ కానీ రిసార్ట్ కానీ బుక్ చేయండి అని. అంత పిచ్చి వాళ్ళకి. సో ఇంకా డైరెక్ట్గా ఇలాగ న్యాచురల్గా వాళ్ళు చూసేసరికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటేనండి చెయ్యి పెడితే అసలు ఇంకా ఫ్రీజ్ అయిపోయి స్పర్శ కూడా తెలియట్లేదు, అంత కూల్ వాటర్. అందులో మా వాళ్ళు పడవలేసుకొని ఆడుకున్నారండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు. మేమే కాదు, మీలో చాలా మంది వాటర్ పిచ్చోళ్ళు ఉంటారండి. సో ఎందుకంటే ఆ వాటర్తో కనెక్షన్ అలాంటిది కదా. సో వీళ్ళైతే పడవలు చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే ఇలా ఫ్యామిలీగా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అండి. మేము ఇలా ఫ్యామిలీగా ఎంజాయ్ చేయడం మీకు నచ్చినట్టయితే మా ఫ్యామిలీకి ఒక్క హార్ట్ సింబల్ ఇవ్వండి. మేమైతే ముగించామండి. ఎంతకి తెవల చెట్లు చూడండి అసలు రాళ్ళతో ఆడుకుంటున్నారు అసలు. దాన్ని ఏమంటారు అంటే మేము కప్ అనేవాళ్ళం చిన్నప్పుడు. ఫ్రాగ్ ఎలా అయితే జంప్ చేస్తుందో అదిగోండి స్టోన్స్ ని అలా ఇసురుతున్నారు. అవి ఆ స్టోన్స్ దగ్గరికి వెళ్ళి జంప్ అయ్యి వెళ్తున్నాయి, పడుతున్నాయి. ఓకే గుడ్ నైట్. అరే వైట్ స్టోన్స్ తెచ్చుకో మనమ్మా, వైట్ వి తెచ్చుకో. మేము ఇప్పుడు రాళ్ళు ఏరుకున్నాము. వాటిలో నాకు బాగా నచ్చిన 3 సెలెక్ట్ చేసుకున్నా. ఇద్దరు భలే ఉన్నారా, బాగా నచ్చాయి నాకు ఈ 3. సో చక్కగా బియాస్ రివర్ లో అయితే ఎంజాయ్ చేసామండి. పిల్లల్ని అయితే కాటేజ్ పంపించేసాము. మా కాటేజ్ పైన మళ్ళీ రోడ్డు దగ్గరకు వచ్చామన్నమాట. కొంచెం వెజిటేబుల్స్ అలాగే కొంచెం చికెన్ తీసుకుందామని. సో ప్రస్తుతానికి అయితే చికెన్ షాప్ లో ఉన్నాము. అన్నీ ఉంటాయి ఇక్కడ. సో కొనుక్కోవడానికి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ వెజిటేబుల్స్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. కాయగూరల షాప్కి వచ్చామండి. సో ఉల్లిపాయలు, టమాటాలు కొన్ని ఉన్నాయి. సో తీసుకున్నాము, ఇంకా ఉంటున్నాము కదా అని. కేజీయా హాఫ్ కేజీయా? 30 కేజీలు ఎందుకు లెక్కన ఉంటాయి తీసుకుంటా. యాపిల్ లేని యాపిల్ ట్రీస్ చూపించిన. ఇదిగోండి ఇవన్నీ యాపిల్ ట్రీసే. ఎక్కడ ఇవన్నీ యాపిల్ ట్రీసే. గార్డెన్ లో ఉన్నవన్నీ యాపిల్ ట్రీసే. అది చుట్టూరు మీకు ఆకు లేని చెట్టు ఏదైనా కనిపిస్తే ఇవన్నీ యాపిల్ ట్రీసే. యాపిల్ సీజన్ కాదు, జూలైలో వస్తే ఇంకా రోడ్డు మీద అలా పడతాయంట. అలాగే ఇంకా కంటిన్యూస్ గా వీటికి ఏమి అడ్డు ఆపు. మా రిసార్ట్ లో కూడా ఉన్నాయి యాపిల్ ట్రీస్ ఉన్నాయి. కొనేసుకున్నామండి. బ్రెడ్ మళ్ళీ లేపేయడమే, మేకనే కోండి. బిర్యానీ, హాట్ టీ అండి. చెప్పాం కదా వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి వెళ్తామని. చక్కగా వెజిటేబుల్స్, చికెన్, మటన్ కొనుక్కొని వచ్చేసాము. ఇప్పుడైతే రిలాక్స్ టైం అండి. ఇంకోటి ఏంటంటే జోషికి ఆ బియాస్ రివర్ లో దిగిన తర్వాత కాళ్ళు ఇంకా నంబ్ అయిపోయాయి అనమాట ఇంకా అసలు. సో అప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే మేము వెజిటబుల్ షాప్ కి వెళ్తున్నప్పుడు చెప్పులు తీసేసి నడిచాడు. ఒకటే ఆ చెప్పులు బరువు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కాలు సెన్స్ తెలియట్లేదు అని. సో ఇప్పుడైతే వేడివేడిగా హీటర్ వేసుకొని టీ తాగుతున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.
సో మాకు కిచెన్ లో కొంచెం లిమిటెడ్ బౌల్స్ ఉన్నాయండి, అంటే గ్యాస్ స్టవ్ లేదు, 2 ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చారు అండ్ ఓవెన్ పనిచేయట్లేదు, కానీ అన్ని ఓవెన్ బౌల్సే ఉన్నాయి. అయితే అన్ని బౌల్స్ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్ని. అయితే చారు వేడి చేయాలి, బయట టెంపరేచర్ చూస్తే -4 ఉంది. సో ఈ డిఐవై ఏంటి అని అంటే వాటర్ కెటిల్స్ ఇచ్చారండి. ఒక వాటర్ కెటిల్ అలా ఉంచేసి ఇంకో వాటర్ కెటిల్ లోని చారు వేడి చేసాం చూడండి. మీకు ఇది చూసినప్పుడు నవ్వొచ్చింది కదండి. ఓ మాట ఉంటుంది, కాదేది కవితకి అనర్హం అని. అలాగే కాదేది ఉపయోగించుకోవడానికి అది అనర్హం అని అనుకోకూడదు. సో మనం డిఐవై అంటారు కదా, జుగాడ్ అంటారు కదా. సో అలాగా ఏ వస్తువుని ఏ టైంకి ఎలా ఉపయోగించుకోవాలో చిన్న ఆలోచన ఉంటే మన పని ఈజీగా అయిపోతుంది. సో మేమైతే ఫుడ్కి రెడీ అవుతున్నామండి ఫ్యామిలీగా. సో మేము కూడా భోజనం ప్రియులం బాగా. మీలో ఎంతమంది ఫుడ్ లవర్స్ ఉన్నారో కింద నా ఫుడ్ అని కమెంట్ చేయండి, మేము కూడా చదువుకుని హ్యాపీ ఫీల్ అవుతాం. Day 3 ఇన్ మనాలి అండి, మా 3rd డే డిన్నర్ మనాలిలో. సో ఈ రోజు మెనూ వచ్చి రోజు రోజుకి ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉన్నది అసలు. సో చికెన్ బిర్యానీ ఏంటి ఇలా ఉందని అనుకోకండి, ఎందుకు అని అంటే ఇక్కడ రైస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నది, ప్లస్ మాకు ఇచ్చిన ఇండక్షన్ స్టవ్స్ ఏంటో వెరైటీగా ఉడికాయి. అండ్ వైట్ రైస్ గిన్నెలు మనాలి మాల్ రోడ్ లో కొనుక్కున్నాం. వైట్ రైస్, చికెన్ కర్రీ అండ్ రైతా. నిన్న మిగిలిపోయింది కొంచెం ఫిష్ కర్రీ మిగిలిపోయింది రాత్రిది. మటన్ అవుతుందండి, అది ఏంటో 1.5 గంట నుంచి ఉడకబెడుతున్నాము, ఎంతకీ ఉడకట్లేదు, అది ఇంకా స్టవ్ మీదే ఉన్నది. అది హాట్ మటన్ అండి, కొవ్వులతో అంటే రైస్ కొంచెం డిఫరెంట్ గా అనుకో, కొంచెం స్టిక్కీగా ఉంది, ఏమనుకోద్దు నాన్న. ఈరోజు అయితే బిర్యానీ చేసుకున్నామండి, కానీ జావ్ అయిపోయినా తినేస్తామండి. నేను రిచి బిర్యానీ లవ్వర్స్, అసలు ఎలా ఉన్నా కూడా వైట్ కాకుండా ఇంకే రంగులో ఉన్నా తినేస్తాము, అంత పిచ్చి. అండ్ జోషి అండ్ క్రిసి వచ్చి కంప్లీట్గా వైట్ రైస్, అదిగోండి అండి బ్రతిమలాడాను, మరి చిన్న టేస్ట్ చూడరా అని. జోషి క్రిసి కంప్లీట్గా వైట్ రైస్ అండి, వాళ్ళకి బిర్యానీ నచ్చదు. ఇంకా మమ్మీ అండ్ వంశీ అంటారా, వాళ్ళు ఏదైనా తింటారు, వాళ్ళకి అసలు ప్రాబ్లమే ఉండదు. సో మేమైతే చక్కగా ఇలా హాట్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సాలిడ్ బాగుంది కూర, మటన్ అన్నీ బాగుంది, అదిరిపోయిందండి. వీడియోలో కూడా నేను తీసే లేదు, వీడియోలో చెప్పు. ఇంకా ఇదిగోండి కొవ్వు. నాకు మటన్ కర్రీ వేయండి. ఇక్కడ ఫ్యాట్ సపరేట్ చేయట్లేదండి, అడుగుతుంటే ఆడ ఇష్టం, ఫ్యాట్ తీయట్లేదు. మనకైతే ఫ్యాట్ అంతా వచ్చేసి మాంసం కొట్టి లాస్ట్ లో ఫ్యాట్ కావాలంటే కలుపుతారు. ఇక్కడ అలా కాదు, ఒక ముక్క వేయమన్నా ఒక ముక్క ఎక్స్ట్రా కూడా వేయట్లేదు. ఆడేం చెప్తున్నాడంటే మీకు రేట్ ఎక్కువ ఉంటుంది, అందుకే మీరు ఏది కావాలంటే అది ఇస్తారు అని అంటున్నాడు. సర్లే, కానీ టేస్టీగా ఉంది. మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు టీవీలో మా వీడియోస్ చూస్తూ ఉంటుందండి. సో చూసినప్పుడు అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కడున్నా వంటలే, బయటికి వెళ్ళినా వంటలే, నీకు ఈ వంటల పని తప్పదా అని. కానీ నాకైతే ఇలా వండి పెట్టడం ఇష్టం అండి. అలా తృప్తిగా పిల్లలు జోషి తిన్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ప్లస్ హోమ్ ఫుడ్ అంటే వీళ్ళందరూ లవ్వర్స్ అండి. సో చక్కగా ఇలా ఫ్యామిలీగా స్పెండ్ చేసుకొని చక్కగా తినడం అంటే చాలా ఇష్టం. అందుకనే ఏం పట్టుకెళ్ళిపోయినా కారం మాత్రం పట్టుకెళ్తామండి. ఫారిన్ ట్రిప్ వెళ్ళినా సరే కారం పట్టుకెళ్తాం, మిగతావన్నీ దొరుకుతాయి కాబట్టి. ఈసారి కారం ఒకటే తెచ్చుకున్నాం, మిగతా ట్రిప్లకి అయితే అన్నీ పట్టుకెళ్తాం. నా ప్లేట్ చూసి ఏంటి ఎంత తింటుందో అనుకున్నారా? రిచికి వేస్తే ఎక్కువైపోయిందని చెప్పి మళ్ళీ అందులో వేయలేక నా ప్లేట్లో వేస్తాడండి. తినేస్తానులేండి, ప్రాబ్లం ఏం లేదు. సో హాట్ మటన్ కర్రీ విత్ బిర్యానీ. బేసిక్గా నేను చికెన్ బిర్యానీ బిర్యానీ ఫేవరెట్ నాకు. ఎలా ఉన్నా 365 డేస్ పెట్టినా నేను తినేస్తాను బిర్యానీ, అంత ఇష్టం నాకు. రిచి కూడా పుట్టి బిర్యానీ ఇచ్చేసా చాలా, చికెన్ అక్కర్లేదు నాకు. రైతా మనాలిలో టెంపరేచర్స్ చాలా
తక్కువ ఉన్నాయండి. తక్కువ ఇన్ ద సెన్స్ -4 -2 అలా ఉన్నాయి టెంపరేచర్స్. మేమేమో సౌత్ నుంచి టెంపరేచర్స్ ఎలా అంటే అదే మనం 28, 32 అలా యావరేజ్ టెంపరేచర్స్ నుంచి సడన్ గా ఇలాగ ఫ్రీజ్ కోల్డ్ లోకి వచ్చేసరికి అసలు మేము తట్టుకోగలమా అని అనిపించింది. ఒక విధంగా అయితే అసలు సర్వైవ్ అవ్వడం కష్టమేమో. అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా. మనం తీసుకున్న హోటల్స్ లో ఒక్కొక్కసారి మనకి హీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనం ఎక్స్ట్రా చార్జ్ ఇచ్చుకోవాలి. 400-500 అలా పే చేయాలి పర్ నైట్ కి. ఒక హీటర్ హీటర్ కి చూడండి చిక్రిసి ఎలాగా హీటర్ దగ్గరలో ఉన్నారు అంటే వెచ్చగా ఉంటది. ఒకవేళ మనకి హోటల్లో అలా ప్రొవైడ్ చేయకపోతే మనల్ని మనం వెచ్చగా ఎలా ఉంచుకోవాలి అని అంటే ఉన్నా లేకపోయినా హీటర్స్ ఉన్నా లేకపోయినా అదే వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ హాట్ వాటర్ బ్యాగ్స్ జోషి అమెజాన్ లో ఆర్డర్ చేశారండి 4. సో దాన్ని డిస్క్రిప్షన్ కింద లింక్ లో ఇస్తాను. ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మీరు ఏదైతే ఈ బ్యాగ్ చూస్తున్నారో హాట్ వాటర్ బ్యాగ్, దాని మూత ఇలా ఓపెన్ చేసి హాట్ వాటర్ అంటే వేడి నీళ్లు బాగా మరగబెట్టి అందులో పోసేసి మళ్ళీ మూత వేసేసి ఇలా మనం చక్కగా హగ్ చేసుకోవడము 2 చేతులకి మధ్యలో, లేదు అని అంటే 2 కాళ్ళకి మధ్యలో మనం పెట్టుకొని పడుకున్నట్టయితే చాలా వెచ్చగా ఉంటదండి. ఇంకా ఎలా అనంటే మేము పెట్టుకొని పడుకుంటే వేడి పుట్టించి రగ్గులోకి ఒక విధంగా రగ్గు తీసేసి పడుకునే పరిస్థితి వచ్చింది. అంత వెచ్చదనం అయితే అది ప్రొవైడ్ చేసింది అనమాట. చాలా బాగా పనిచేసాయి అవి. సో మీరు కానీ ఇలా హిల్ స్టేషన్స్ కి ప్లాన్ చేసుకునేటట్టయితే ఇవి చాలా ఈజీగా మీరు క్యారీ చేసుకోవచ్చు, పోర్టబుల్ కూడా. అండ్ మనకి హాట్ వాటర్ ఈజీగా హిల్ స్టేషన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. మేమైతే 4 తెచ్చుకున్నాం. మేము 4 ఆర్డర్ చేసుకున్నాము. సో మీకు ఇలాంటివి ఉపయోగపడతాయి. సో అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు హిల్ స్టేషన్స్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా క్యారీ చేయండి. -4 degrees అండి బయటకు వచ్చిన తర్వాత. వణుకొస్తుంది బయటకు వచ్చిన తర్వాత. ఇప్పటి వరకు వెచ్చగా కాటేజ్ లో ఉన్నామేమో. ఇక్కడ క్యాంప్ ఫైర్ కి చాలా డబ్బులు చార్జ్ చేస్తున్నారండి. 2000 అడిగారు. సో చాలా డబ్బులు చార్జ్ చేస్తున్నారు. చేతులు చాలా చలిగా ఉంది. సో ఇంక మేము లోపలికి వెళ్ళిపోతాం, బయటకు రావట్లేదు. మార్నింగే వస్తున్నాం ఎందుకంటే ఎండ. చక్కగా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళి వణికిపోతాం. నేను ఇక్కడ పడుకుని పోగలను. వెచ్చ బెడ్షీట్ ఇవ్వాలి మళ్ళీ. గుడ్ నైట్. సో చక్కగా మంచి డిన్నర్ అయితే చేసామండి. చాలా టేస్టీ అండి, యమ్మీ ఫుడ్ అసలు. సో వేడిగా చక్కగా చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రైతా ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేసాం మేము. సో ఫుల్ గా తినేసామండి. అండ్ ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాము. రసం కూడా. సో టైర్డ్ అయిపోయాము ఈరోజు. సో మేము ఈరోజు చక్కగా ప్రొడక్టివ్ డే కూడా, అన్ని మంచి ప్లేసెస్ కవర్ చేసాము కూడా. సో ఐ హోప్ మీకు ఆ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. సో క్లోజింగ్ ఆఫ్ టుడే, సైనింగ్ ఆఫ్. సో మళ్ళీ రేపు మార్నింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. ఇక్కడ నుంచి ఫాగ్ వచ్చేసింది. బయటకి గుడ్ నైట్. ఆల్ ప్యాకప్. చూడండి ఏం సెటప్ రా. చూడండి 1 2 3 మళ్ళీ లోపలేమో హీట్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్లస్ ఇది ఏమో పరుపు, ఎంత థిక్ పరుపు చూడండి. ప్లస్ బ్లాంక్. అబ్బో రిచ్. ఎదురుగానేమో హీటర్ ఉంది. అమ్మా ఓకే. గందరగోళం చండాలంగా ఉంటది. ఎందుకంటే బయటికి తిరగడం, వచ్చి పడుకుని పోవడం, తినే పడుకుని పోవడం కదా. గుడ్ నైట్. గుడ్ నైట్.